ఎందుకురా ఈ పని చేశావు? ఎందుకురా మనకింత తలవంపులు తీసుకొచ్చావు? వీడిని అడిగితే ఏం చెప్తాడక్క? ఇంకా ఎలా నిలబడ్డాడో చూడు. అమ్మని ప్రశాంతంగా ఉండని కొనిపో. ఏయ్ ఆపండి. మీరు ఆ చంప ఈ చంప గంధం రాసి వదిలేస్తే పోనీలే బుద్ధి తెచ్చుకుంటాడని వదిలేసిపోతాననుకుంటున్నారా? వీడి అంతు చూస్తాను. ఈ ప్రభావతి డబ్బునే నడి రోడ్డు మీద తోచుకున్నందుకు ఇంతకింత బదులు తీర్చుకుంటాను. అత్తయ్య, వాడి తరపున నేను క్షమించమని అడుగుతున్నాను. ఇది ఏ రోజు జరిగిందో కూడా మాకెవరికీ తెలీదు. ఏ నార్మల్, మొదట్నుంచి ఇలాంటి కుటుంబం నుంచి కోడల్ని తీసుకురావద్దని మొత్తుకుంటూనే ఉన్నాను. నేను తెచ్చుకున్న నా మిగతా కోడళ్ళు గొప్పింటి వాళ్ళు, కోటీశ్వర్లు. నువ్వు మాత్రమే ఇదిగో ఇలాంటి ముష్టి కొంపలో ఉండొచ్చావు. మంది సొమ్ము దొంగతనం చేసి తింటూ ఉన్నారే, ఇలాంటి కూడు తినడం కన్నా ముష్టెత్తుకుని బతకడం నయం కదా. మీవి యొక్క బతుకులేనా? అత్తయ్య, ఛీ, నన్ను అలా పిలవకో. ఇంకా నువ్వు మా ఇంటి కోడలు వెడ్డి. ఎవరికైనా తెలిస్తే నా ఇంటి పరువు పోతుంది. ఎవరికైనా తెలిస్తే అంటారేంటి? ఊరంతా తెలిసిపోయింది. అవును, ఊరంతా తెలిసింది. నిన్ను నా కోడలివని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. ఇక నుంచి నువ్వు ఈ కొంపలోనే పడిచావు. మళ్ళీ మా ఇంట్లో అడుగు పెట్టావంటే గుమ్మల్లోనే చంపేస్తాను. అమ్మా, మీకు దండం పెడతానమ్మా. వీడు పుట్టి మమ్మల్ని ఏమీ ఉద్ధరించలేదు. కనీసం ఆడపిల్లలైనా భద్రంగా ఉంటే మాకంతే చాలు. దీన్ని కూడా పుట్టింట్లో వదిలేసిపోతే పుట్టెడు దుఃఖంతో మేం బతకలేమమ్మా. వాడు చేసిన తప్పుకు దానికి శిక్ష వేయకండమ్మా. జరిగిన దానికి నేను చేతులెత్తి మొక్కుతున్నాను. కావాలంటే మీకు ఆగమ్మా. ఒరే, ఏంట్రా ఇది? ఒక్కసారి తప్పు చేసి దొరికిపోయినందుకే అందరం గుండె పగిలేలా ఏడ్చాం కదరా. ఆ రోజు నుంచి ఈవిడ మన కుటుంబం పేరెత్తినప్పుడల్లా దొంగల కుటుంబం అని అంటూనే ఉంది కదరా. ఆ రోజు నేను సారీ చెప్పడానికి వస్తే నా బ్యాగ్ బట్టలు అంతా వెతికి నన్ను చాలా అవమానించారక్క. ఆ కోపంతో వాళ్ళకి బుద్ధి చెప్పాలని చేశాను తప్ప నిజంగా నేను దొంగతనం చేయాలని చేయలేదక్క. నన్ను క్షమించక్క, నన్ను క్షమించక్క, క్షమించక్క. చాలు, బాగానే నటిస్తున్నారా అక్క తమ్ముళ్ళు. ఆ రోజు నేను 1,00,000 రూపాయలు ఇంటి నుంచి పట్టుకెళ్తున్న సంగతి ఉప్పందించింది ఇదే. అందుకే టైంకొచ్చి ఎత్తుకెళ్ళావు. ముందు నిన్ను తీసుకెళ్లి లోపలేస్తే గాని నా కసి చల్లారదు. నిన్ను పోలీసులకు అప్పచెప్పి జైలుకి పంపించకపోతే నా పేరు ప్రభావతే కాదు. రారో దొంగనయాల. నేను వదలను. అయ్యో అయ్యో, వదిలి గారు మీకు దండం పెడతారు, వదిలేండి. ఆగు, జరగలా బాగానే సాగుతున్నావు గాని ఆపు. వదలండి. ఎవరా నువ్వు? మధ్యలో నీకేంట్రా బాధ? వదలమండానికి నువ్వెవడివిరా? నేనెవన్నా? ఈ ఇంటి ఓనర్ని. నీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికే అతను చేశానంటున్నాడు కదా. నీలాంటి వాళ్ళకి ఏం చేసినా బుద్ధి రాదని ఈ పిల్లాడికేం తెలుసు? చూడు, ఏమన్నా ఉంటే బయట చూసుకోండి. అద్దయ్యా, వీళ్ళంతా బస్తీ వాళ్ళం. ఎంతైనా వీళ్ళు ఒకటి. మనం ఇప్పుడు వెళ్దాం. ఏం చేయాలో తర్వాత చూసుకుందాం. బస్తీ ప్రజలారా, ఈ స్థాయి తక్కువ కుటుంబం నుంచి వచ్చిన నా కోడల్ని నేనిక్కడే వదిలేసిపోతున్నాను.
ఎందుకంటే పెద్ద కూతురు పెళ్ళైనప్పుడు ఈ పూలామా నా కొడుకు బండిని ఈ బచ్చగాడితో దొంగతనం చేయించింది. ఇప్పుడు చిన్న కూతురు పెళ్ళంటోంది కదా, నా దగ్గర కొట్టేసిన లక్షతో జల్సా చేస్తారు. ఇలాగే ఎక్కడెక్కడో కొట్టేసి ఆ డబ్బుతో తిని పెళ్లి చేస్తారు. ఇదే వీళ్ళ బతుకు. పైకి ఎలా ఎదగాలో వీళ్ళని చూసి నేర్చుకోండి. లేదంటే పాపం జీవితాంతం అనవసరంగా కష్టం చేసుకుంటూ బ్రతకాలి. రేయ్, నడి రోడ్డు మీద నా చేతిలో నుంచి బ్యాగు లాక్కుని వెళ్ళి అందులో ఉన్న ₹1,00,000 కొట్టేశావు కదా, ఇప్పుడు చెప్తున్నాను విను. దీన్ని ఇంతటితో వదిలిపెట్టనురా. నిన్ను పోలీసులకి అప్పచెప్పి జైలుకి పంపించేదాకా బూరుకునేదే లేదు. రా రోహిణి. ఒరేయ్, నీ వల్ల నా కూతురు కాపురం కూలిపోయేలా ఉంది కదరా. ఎందుకురా ఇలా చేస్తున్నావు? అయ్యయ్యో, ఏమయ్యా, నన్ను క్షమించయ్యా. ఆడపిల్లల్ని హద్దుల్లో పెంచగలిగాను కానీ కొడుకును మాత్రం దారికి తేలేకపోయాను. వాడు చదువుకొని ప్రయోజకుడవుతాడని ఎన్నో ఆశలు పెట్టుకుంటే దొంగతనాలు మొదలుపెట్టి ఈరోజు ఇంటా బయట దొంగ అని పిలిపించుకుంటున్నాడు. ఎంత చెప్పినా వాడు మారలేదయ్యా. ఇప్పుడు వాడి మూలంగా మీనా కాపురం ఏమైపోతుందో తెలియడం లేదయ్యా. నేనేం చేయాలి ఇప్పుడు? ఎలా చావాలి? నువ్వు పోయి హాయిగా ఉన్నావయ్యా, నాకేమై జంజాటం పెట్టిపోయావు. ఆడపిల్లలు ఉన్నదో లేదో ఏదోటి తింటారు, ఉందో లేదో అన్నట్టు ఇంటా బయట బ్రతుకుతారు. ఉన్న బట్టలే కట్టుకున్నారు. అందరు వాడి కోసమే కష్టమంతా ధారపోసినా వాడి దాహం తీరడం లేదు. ఓసారి బండి దొంగతనం చేసి దొరికిపోయాడు. ఈసారి మీనా వాళ్ళ అత్తగారి డబ్బే దొంగతనం చేశాడయ్యా. ఇక వాడిని ఏ దేవుడు దారికి తేలేడయ్యా, దారికి తేలేడు. అమ్మా, ఇలా ఏడిస్తే అన్ని చక్కబడిపోతాయా? ఇలాంటప్పుడే కంగారు పడకుండా బాధపడకుండా నిదానంగా ఆలోచించాలి. నురా సుమతి, కొంచెం మంచినీళ్ళు తీసుకుని రాపో. సరే అక్క. అమ్మా ఊరుకోమ్మా. అమ్మా తాగు, తాగమ్మా. అమ్మా, నన్ను అలా పిలవకు. ఒక దొంగను కన్న తల్లిగా బ్రతికే కంటే అసలు కొడుకే లేని తల్లిగా బ్రతకడమే నాకు విలువరా. అమ్మా అది కాదమ్మా. మాట్లాడుకో, నాతో మాట్లాడుకునేవా? ఇంకా ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నావురా? నువ్వు ఒకసారి దొంగతనం చేసి బయటపడగానే మీ నాన్న మనసు విరిగి చచ్చిపోయాడు. ఇప్పుడు మళ్ళీ దొంగ పని చేసి నన్ను కూడా చంపేయాలని చూస్తున్నావా? చచ్చేదాన్నిరా. ఇదిగో, దీని పెళ్లి బాధ్యత లేకపోతే నీ చావు నిన్ను చావని చెప్పి ఎప్పుడో చచ్చిపోయేదాన్నిరా. అమ్మా, నేను డబ్బు కోసం దొంగతనం చేయలేదమ్మా. శివ, లేరాలే. ఏంటా నువ్వు అనేది? అవునక్క. మీనా, అసలు వీడితో మాట్లాడకే. అసలు వీడొక మనిషిలాగే చూడుకో. ₹1,00,000 కొట్టేసిన వాడు డబ్బు కోసం దొంగతనం చేయలేదు అంటే వేరే దానిలో ఎలా నమ్ముతున్నావే? నీకు దండం పెడతానమ్మా, ఈ ఒక్కసారికి నాకు ఏం జరిగిందో చెప్పే అవకాశం ఇవ్వమ్మా. ఏం జరిగిందిరా? ఇంకా ఎన్ని అబద్ధాలు పుట్టిస్తావు? అబద్ధం కాదు, నిజం. ఆ రోజు మీ అత్తగారింటికి వస్తే ఊరికే దొంగతనం మోపి నన్ను దొంగం చేశారు. మీ అత్తగారు నన్ను చాలా అవమానంగా మాట్లాడారు. ఆ కోపంతో తెల్లవారి ఈ పని చేశాను. కావాలని ఆవిడ నేర్పించాలని చేశాను. అంతా ఆ గుణగాడిచ్చిన ధైర్యమే అయి ఉంటుంది. హా, అవును, ఈ సలహా ఇచ్చింది వాడే. అందుకేరా వాడిని కలవద్దని ప్రతిసారి చెప్తూనే ఉన్నాము. పాముతో స్నేహం చేస్తే అది కాటే వేస్తుంది. అయినా నువ్వు వాడి దగ్గర ఉద్యోగం మానేసావని ఆ వీడియో వాడి సెల్ నుంచి నెట్లో పెట్టాడా? అది వాడి సెల్ ఫోన్లో ఉన్న వీడియో కాదు.
బావ సెల్ ఫోన్లో ఉన్న వీడియో ఫుటేజ్. అది బావ సెల్ నుంచే బయటకొచ్చింది. ఏంటి? బావ ఫోన్ పోయింది కదా? బావ ఫోన్లోనే ఆ వీడియో ఉందక్కా. ఎందుకంటే బావకి వాళ్ళ అమ్మ దగ్గర డబ్బు కొట్టేసింది నేనే అని ఎప్పుడో తెలుసు. తెలుసా? ఇది మీ బావకి తెలుసా? తెలిసినా కూడా ఇన్ని రోజులు బయట పెట్టకుండా ఉన్నారా? అవును, ఆ తెలిసిన రోజే బావ నన్ను కొట్టాడు. నేను గుణ కలిసి తిరగబడితే నా చేయి విరగొట్టాడు. ఏంట్రా ఏదేదో చెప్తున్నావేంటి? ఇంత జరిగిందా? అవును, ఇది నేను ఇంకా మీ అక్కకి చూపెట్టలేదు. చూస్తే జీవితంలో నీ మొహం చూస్తుందా? మా అమ్మకి చూపిస్తే వదిలేస్తుందా? మీ అమ్మకి చూపిస్తే అసలు ప్రాణాలతో ఉంటుందా? ఇంకో ఫోన్ నేను కొనుక్కోలేక కాదు నాన్న, అందులో చాలా ముఖ్యమైన వీడియో, ఏమన్నారు? ఏదో వీడియో అన్నారు. అదే ముఖ్యమైన సమాచారం ఉంది. అది పోయిందని బాధపడుతున్నాను. మీ ఇద్దరి మధ్య వాడి వల్ల గొడవెందుకురా? జరిగిందేదో నన్ననే చెప్పనిస్తావా? శివగాడు రేయ్, మర్యాదగా పక్కకెళ్ళు. సొంత అన్న వేలు విరిచిన మనిషి మీరు. నా తమ్ముడు చేయి విరగొట్టడంలో పింతేముంది? అంత మా కర్మ. ముందు గనక ఆలోచించకుండా పిల్లనిచ్చి ఏ రోజు ఏం వినాల్సి వస్తుందోనని భయం భయంగా బ్రతుకుతున్నాము. ఎప్పుడు ఎక్కడ ఎంత కోపం వచ్చినా బావ మాత్రం ఆ డబ్బు నేనే దొంగతనం చేశానని చెప్పలేదు. ఆయన భార్యని నాకే చెప్పలేదు. నువ్వైనా చెప్పలేదు కదరా? ఆయన గొప్ప మనసున్నవాడని తెలిసి కూడా నీ చేయి విరిచినందుకు ఆయన్ని అపార్థం చేసుకుని నానా మాటలు అన్నాను. ఒరేయ్, ఈ నిజం నాకు తెలియక నీ చేయి విరగొట్టాడని నోటికొచ్చినట్టు మాట్లాడాను కదరా. అంత గొప్ప మనిషినా నువ్వింతకాలం నాన్న మాట్లాడేలా చేశావు. కనీసం నువ్వు బావాని కూడా పిలవలేదు కదరా. చెయ్, ఆ మహానుభావుడు ముందు మనం అసలు మనుషులమేనారా? ఇది ఆ రోజు అల్లుడు గారు బయట పెట్టుంటే నువ్వు అప్పటి నుంచి ఇప్పటిదాకా జైల్లోనే మగ్గిపోయేవాడివి కదరా. ఇప్పుడు కూడా ఇది ఆయనకి తెలియకుండానే బయటకొచ్చిందమ్మా. అవునక్క, బావ నిజంగా నాన్నలాగే మనందర్నీ కాపాడుకుంటూ వస్తున్నాడు. అక్క, వీడు పరీక్ష రాయడం కోసం నాటకం ఆడినందుకు పోలీస్ స్టేషన్లో కూడా ఉండాల్సి వచ్చింది. ఏంటే ఏమంటున్నావే? అవునమ్మా, మొన్న శివ ఎగ్జామ్స్ కి ముందు చూసావమ్మా, నా భర్త ఎలాంటివాడో. మన ఇంటి పరువు నిలబడాలని, వీడి భవిష్యత్తు పాడైపోకూడదని ఆయన ఇంత పెద్ద విషయాన్ని ఇన్నాళ్ళు దాచిపెట్టారు. వీడి చెయ్యి ఎందుకు విరిచారు అనేది ఈ రోజుకి మా ఇంట్లో తెలీదు. నాకు తెలీదమ్మా. ఎన్నోసార్లు నేను గొడవ పడ్డా ఆయన చెప్పలేదు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఇది బయటపడితే నేను నువ్వు తట్టుకోలేమని. అయ్యో, అలాంటి మనిషికి ఇప్పుడు నేను ఎలా మొహం చూపించాలరా? ఇప్పుడు వాళ్ళమ్మ మీ నాన్న తీసుకెళ్ళినని చెప్పేసిద్ది. దీని బతుకు సమస్యల్లో పడింది. నిన్ను పోలీసులకు పట్టిస్తారని వెళ్ళిందిరా. నీ భవిష్యత్తు పాడైపోతుంది. మీ ఇద్దరి బ్రతుకు ఇలా అయిపోతే రేపు రేపు సుమతికి పెళ్ళవుతుందా? అయ్యో, ఇన్ని సమస్యలకు మూల కారణమైన నువ్వు జైలుకు వెళ్తే ఈ కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోతుందిరా. ఏ చేయాలో నేను ఏ చేయాలా ఇప్పుడు? అయ్యో అయ్యో అయ్యో. ఆ రోజు నేను మీనా వాళ్ళ తమ్ముడి బ్యాగ్ చెక్ చేస్తే ఎంత గొడవ చేశారు. ఇప్పుడేమంటారు? వాడికి దొంగ బుద్ధి ఉంది.
అందుకే ఇంత పని చేశాడు. ఓసారి బైక్ దొంగతనం చేసిన వాడికి రెండోసారి హ్యాండ్ బ్యాగ్ ఎత్తుకెళ్ళడం ఏమైనా కష్టమా? ఏం చెప్తాంరా, వాడికి అదే సులువుగా ఉంది. హ్మ్. కాలేజీకి వెళ్ళడాలు, అన్ని పుస్తకాలు బట్టి పట్టడాలు, రాత్రి పగలు మేలుకుని చదివి పరీక్షలు రాయడాలు, ఇవన్నీ లేకుండా చాలా లాభవంగా, నేర్పుగా, నడి రోడ్డైనా సరే ఎలా దొంగతనం చేయొచ్చో చూశారు గదా. ఇంకా కష్టంతో పనేంటి? కష్టపడితే చెమటొస్తుంది. దొంగతనం చేస్తే బతకడో సుఖంగా ఉంటుంది. ఈ వీడియో వల్ల బాలు మీనాల్ని అత్తయ్య ఇంట్లో ఉండనివ్వదు. ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. నా గతం, నా అబద్ధాలు ఇప్పుడు బాలు బయట పెడతాడన్న టెన్షనే ఉండదు. అబద్ధం చెప్పాలన్నా, ఒక చిన్న తప్పు చెయ్యాలన్నా ఎంత టెన్షన్గా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఎంత ఈజీగా దొంగ పనులు చేస్తున్నారో చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. మా క్లయింట్లు ఎప్పుడైనా సెల్ ఫోన్లు మర్చిపోయినా, పర్సులు మర్చిపోయినా తిరిగి వాళ్ళకిచ్చేదాకా నాకు టెన్షన్గానే ఉంటుంది. ఈ మీనాకి అంతా తెలిసినా బాలు నోరు మూయించింది. తను నోరు విప్పలేదు. తిరుమల ట్రిప్కి వెళ్ళాను కదా, కస్టమర్ నాకు స్పెషల్ దర్శనం చేయించాడు. దేవుణ్ణి ఎంతో దగ్గరగా చూశాను. ఇదిగో ప్రసాదం తీసుకోండి నాన్న. ఏంటి అందరూ అదోలా ఉన్నారు? ఈవిడేదైనా వంట చేసిందా? పార్లర్ అమ్మ ఏమైనా పచ్చడి చేసి పెట్టిందా? అయినా మీరేం మింగితే నాకెందుకు? మీనా 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 నానా, మీనా పూలు ఇవ్వడానికి వెళ్ళిందా? మీనా ఇంట్లో లేదు. లేదా? ఇక ముందు ఈ ఇంటికి రాదు. రాదా? ఏమైంది? మీనాకేమైంది? దానికేమవుతుంది? దానివల్లే ఎవరికైనా ఏమైనా అవుతుంది. నేను మీనా ఏది అని అడిగాను. ఎక్కడ నా భార్య? నేను లేనప్పుడు ఏం జరిగింది? ఇంట్లో ఎందుకు లేదు? ఏం చేశారు నా భార్యని? అంటే నీకేం తెలీదా? నువ్వు నటిస్తున్నావా? రాయ్, దేని గురించి నువ్వు మాట్లాడేది? నువ్వు కూడా వీడియో చూసే ఉంటావు కదా. ఏ వీడియో గురించి మాట్లాడుతున్నావు? అయితే ఈసారి నాకు మంచి అవకాశం దొరికిందన్నమాట. నేను పార్కులో పడుకున్నప్పుడు అందరికీ చూపించావు కదా. ఈసారి నా టర్న్ వచ్చింది. ఇదిగో చూడు. ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? పూర్తిగా ఎందుకు చూడలేదు?